అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. సో ఇవాళ మా ఇంట్లో పూజ ఇలా స్టార్ట్ అయిందనమాట. నేను ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి పూజ గది మొత్తం క్లీన్ చేసుకొని పూజ సామాన్లన్నీ క్లీన్ చేసేసుకున్నాను. అండ్ బయట మొత్తం నీట్గా కడిగేసి ముగ్గు పెట్టానన్నమాట. సో ముగ్గు పెట్టిన తర్వాతే నేను నా పూజ స్టార్ట్ చేస్తాను. ఇక్కడ పూజ స్టార్ట్ అయిపోయింది. నేను ఎలా చేస్తున్నాను పూజ, ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కూడా మీరు కమెంట్ చేయండి, సో దట్ నేను తెలుసుకుంటాను. ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంది. నేను అందుకే అక్కడ ఉన్నది అప్లోడ్ చేస్తలేను. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంది. అండ్ బాబు కూడా పడుకున్నాడు. సో తను లేచాడంటే నాకు ఏ పని అవ్వదనమాట. సో ఇవాళ కొంచెం ప్రశాంతంగా నేను పూజ చేసుకోవాలనుకున్నాను, అందుకే బాబు పడుకున్నాడు. నా పూజ అయిపోయిన తర్వాత తనని కూడా లేపి గుడికి వెళ్ళడానికి రెడీ చేసేస్తానమాట. సో ఫైనలీ పూజ కంప్లీట్ అయిపోయింది. నా పూజ గది ఇలా ఉందన్నమాట. ఎంత సింపుల్గా అండ్ నీట్గా ఉందో చూడండి. పీస్ ఆఫ్ మైండ్ అనమాట. సో అందుకే నేను ఎక్కువ ఫొటోస్ ఏం పెట్టాను, కొన్ని ఫొటోస్ తోటి నా పూజ గది నీట్గా ఉంటుందన్నమాట. ఇలా ఉంటే ఏంటంటే మనకి క్లీన్ చేసుకోవడానికి, పూజ చేసుకోవడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆఫ్టర్ పూజ నేను లంచ్ ప్రిపేర్ చేశాను. లంచ్లోకి కర్రీ ఏం చేశానంటే తోటకూర ఫ్రై, పెసరపప్పు యాడ్ చేసి చేశాను. ఇన్ కేస్ మీకు రెసిపీ కావాలంటే చెప్పండి, నేను రెసిపీ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే జస్ట్ నేను కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను, ఫుల్ రెసిపీ చూపించలేదన్నమాట. అండ్ నాకు ప్రియాంష్ బాబు ఇప్పుడే లేచాడు. లేచిన తర్వాత తనకి స్నానం చేపించేసి ఇక్కడ దేవుడి దగ్గర కొంచెం బొట్టు పెట్టి అలా కూర్చోబెట్టాను అనమాట. సో పిల్లలకి కూడా నేర్పించాలి కదా ఇవన్నీ. సో తర్వాత మేము రెడీ అయిపోయాము. మా దగ్గరలో ఉన్న శివాలయం టెంపుల్కి వెళ్తున్నాం అనమాట, అభిషేకం చేపిద్దామని. సో అభిషేకంకి అన్నీ మొత్తం తీసేసుకున్నాము, పాలు పెరుగు అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం అనమాట. టెంపుల్ బయట మేము లైన్లో ఉన్నాం. సో చాలామంది రష్ ఉన్నారనమాట. ఇవాళ శివాలయం కదా, సో చాలా మెంబర్స్ ఉన్నారు. చిన్న బాబు ఉన్నాడు కదా, అందుకని మా టోకెన్ ఎక్కువ ఉన్నా సరే ముందుగానే పంపించారనమాట. సో లోపల చాలా దగ్గర నుంచి మేము శివునికి అభిషేకం చేశామండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం నేను అభిషేకం చేశాను నా చేతుల మీదుగా. ఈ క్లిప్స్ కూడా యాడ్ చేసేసాను, మీరు కూడా చూడండి ప్రశాంతంగా. దేవుడు ఎంత మంచిగా ఉన్నాడు ఇవాళ. సో మీ ఇంట్లో కూడా పూజ ఎలా అయింది అని మీరు కూడా కమెంట్ చేయండి. పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చేసాము. బాబుకు కూడా స్లీప్ లేదనమాట. సో తనకి ఏదైనా బ్రేక్ఫాస్ట్ పెట్టి పడుకోబెట్టాలి. ఇక్కడ కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను చూడండి. ఇవి ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో సో శివలింగం డైరెక్ట్గా వెలిసిందంట. ఇక్కడ ఇయర్లీ వన్స్ మాత్రమే పూజ చేస్తారు. ఇక్కడికి వెళ్ళాలంటే లిటరల్లీ మనం బెండ్ అయి వెళ్ళాలి, వాక్ చేయడానికి కూడా ప్లేస్ ఉండదు అనమాట. సో లిటరల్లీ బెండ్ అయి లోపలికి వెళ్ళాలి, కొండల మధ్యలో ఉంది. ఇదండి ఇవాటి వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.